5 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ, ఇప్పుడు అమరావతి ఏఐ సిటీ. ఇదే ఫ్యూచర్ అంటున్నారు ఏపీ సీఎం. ఇందుకోసం రాజధానిలో క్వాంటమ్ వ్యాలీని తీసుకొస్తామని చెప్తున్నారు. భవిష్యత్తును ముందే ఊహించడం తన మార్క్ అంటున్నారు చంద్రబాబు. ఇందుకే క్వాంటమ్ వ్యాలీకి ఎప్పుడు శ్రీకారం చుట్టబోతున్నారు? హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ ముఖ్యమంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి భవిష్యత్ అని చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ వరకు అన్ని దేశాలను ఇప్పుడు ఏఐ షేక్ చేస్తుంది. ఇదే ఇప్పుడు మనకు భవిష్యత్ అంటున్నారు సీఎం చంద్రబాబు. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించాం. ఐటీలో మనమేంటో ప్రపంచానికి చూపామన్నారు. ఇప్పుడు ఏఐతో తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటబోతున్నామన్నారు సీఎం. ఇందుకోసం ఈ నెల 30న క్వాంటమ్ వ్యాలీ సదస్సు నిర్వహించబోతున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఏఐతో ప్రపంచాన్ని తెలుగువారు శాసిస్తారని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఒక మాట వాడాను. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. అది పిల్లలు నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే మీరు జయించే పరిస్థితి వస్తుంది. రేపు జరిగేది తాను ఈ రోజే ఆలోచిస్తా అన్నారు ఏపీ సీఎం. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు నెంబర్ 1 గా ఉండాలన్నది తన తాపత్రయమన్నారు. గుంటూరులో ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏఐ హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐ హ్యాకథాన్ ల్యాబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలన్నారు. నేను అందుకే నిన్న మొన్న ఏఐ పైన ఇప్పుడు దృష్టి పెట్టాను. ఫస్ట్ టైం దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ పేరు పెట్టి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాను. ప్రపంచమంతా ఇప్పుడు అధునాతన క్వాంటమ్ టెక్నాలజీ వైపు చూస్తుంది. ఎంతటి క్లిష్ట గణాంకాలనైనా ఇది చిటికెలో పరిష్కరిస్తుంది. అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ టెక్నాలజీపై కెనడా, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఈ క్రమంలో టెక్నాలజీ వినియోగంలో ముందుండే సీఎం చంద్రబాబు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. మన పరిశోధనలు స్పీడప్ చేయడానికి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, దేశానికి ఉజ్వల భవిష్యత్తు కోసం క్వాంటమ్ టెక్నాలజీ కీలకం కాబోతుంది అంటున్నారు. క్వాంటమ్ రంగంలో స్టార్టప్లు, పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. భారత్ ను సాంకేతిక రంగంలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో కేంద్రం 2023లో క్వాంటమ్ మిషన్ ను ఆరంభించింది. ఇందుకోసం 6,000 కోట్లు కేటాయించింది. 2030 వరకు కొనసాగే ఈ మిషన్ ను 100% వినియోగించుకుని అమరావతి క్వాంటమ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలని, ఏఐలో దేశంలోని అగ్రస్థానంలో నిలవాలని సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు.